హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, అలాగే కిరణజన్య సంయోగక్రియకు కావాల్సినటువంటి కారకాలు ఏంటి, అలాగే ఏర్పడేటువంటి అంచె ఉత్పత్తులు ఏమున్నాయి, అలాగే వీటితో పాటు కిరణజన్య సంయోగక్రియ మీద ప్రయోగాలు చేసినటువంటి వివిధ శాస్త్రవేత్తల గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకే, అంతే వీటితో పాటు మనం కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కొన్ని ప్రయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ ప్రయోగాలలో పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష అంటే కార్బోహైడ్రేట్ టెస్ట్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. మనం కార్బోహైడ్రేట్ టెస్ట్ అంటే ఆకులలో పిండి పదార్థాలు తయారవుతాయి అని నిర్ధారించడానికి చేసినటువంటి ప్రయోగం ఇది. ఈ ప్రయోగం కోసం మనం ఏం చేస్తాం, ఒక మొక్క నుంచి ఆకును తీసుకుని దాన్ని హాట్ వాటర్లో అంటే మిథైలేటెడ్ స్పిరిట్లో వేసి బాయిల్ చేయడం జరిగింది. అట్లా చేసిన తర్వాత ఆకుని అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు ఆకు యొక్క రంగు ముదురు నీలి రంగుకు మారటం జరిగింది. ముదురు నీలి రంగులోకి మారటం అనేది పిండి పదార్థాలు ఉన్నాయి అని సూచించేటువంటి ఇండికేషన్ అది. దాన్ని బట్టి మొక్కలలో పిండి పదార్థాలు తయారవుతున్నాయి అని నిర్ధారించేటువంటి పరీక్ష ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. దీంతోపాటు కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కాంతి అవసరం అనే ప్రయోగం, అలాగే కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనే ప్రయోగాన్ని ఈ క్లాస్లో చూద్దాం. తర్వాత కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడేటువంటి వాయువు ఆక్సిజన్ అని నిర్ధారించడానికి కూడా ఒక ప్రయోగం ఉంది. ఓకేనా, ఈ ప్రయోగాలు ఏమున్నాయో చూద్దాం. ఇందులో మొదటిది కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం అని నిర్ధారించేటువంటి పరీక్ష. అంటే కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం అనే పరీక్ష దీని పేరు ఏంటంటే దీన్ని మనం లైట్ స్క్రీన్ పరీక్ష అని పిలుస్తాం. దీన్ని లైట్ స్క్రీన్ పరీక్ష అంటాం. దీన్ని మీకు ఎగ్జామ్లో ఈ ప్రయోగాలకు సంబంధించి మధ్యలో కొన్ని పదార్థాలు వస్తాయి, ఆ పదార్థాల గురించి అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు కాంతి అవసరం నిర్ధారించే పరీక్ష పేరు ఏంటి అని అడిగితే మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ ప్రయోగం ఎట్లా చేస్తారనేది చూద్దాం. ఈ ప్రయోగానికి సంబంధించి ఫస్ట్ మనం హెల్దీగా పెరుగుతున్నటువంటి కుండీలో పెరిగేటువంటి ఒక మొక్కను తీసుకోవాలి. హెల్దీ పాటెడ్ ప్లాంట్ అంటాం. ఆరోగ్యంగా కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి. ఓకే, ఓకే ఇక్కడ చెప్పుకున్నటువంటి ప్రయోగాలకు సంబంధించి ఏ ప్రయోగాన్ని చేసినా మనం ప్రయోగానికి ముందు పరీక్షకు ముందుగా మనం ఆ మొక్కను 2 లేదా 3 రోజుల పాటు 2 or 3 days దాన్ని చీకటి గదిలో ఉంచాల్సిన అవసరం ఉంది. చీకటి గదిలో మనం కాంతి అవసరం లేదా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిర్ధారించే ముందుగా ఈ ప్రయోగాలు చేయడానికి ముందుగా మనం ఎంచుకున్న మొక్కను 2 లేదా 3 రోజుల పాటు చీకటి గదిలో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు చీకటి గదిలో ఉంచాలి అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రయోగం పూర్తయిన తర్వాత ఈ ఆకుల్లో పిండి పదార్థాలు తయారైనయో లేదో తెలుసుకోవడానికి అయోడిన్ టెస్ట్ చేస్తాం. అయితే అప్పటికే తయారై ఉన్న పిండి పదార్థాలు ఉంటే కనుక మనకి రిజల్ట్ సరిగా రాదు. కాబట్టి ఆల్రెడీ మొక్కల్లో తయారై ఉన్నటువంటి పిండి పదార్థాలను ఖర్చు అయిపోవడం కోసం మనం దీన్ని చీకటి గదిలో ఉంచుతాం. చీకటి గదిలో ఉంచడం వల్ల కాంతి లభించదు, కొత్తగా ఆహార పదార్థాలు తయారు కావు, ఆల్రెడీ ఉన్న పదార్థాలు ఖర్చు అయిపోతాయి. ఓకే, దీనికోసమే మనం ప్రయోగానికి ముందుగా మనం 2 or 3 days మనం మొక్కను చీకటి గదిలో ఉంచాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఫస్ట్ చేయాల్సిన పని. ఓకే, తర్వాత ఈ ప్రయోగం కోసం మనం ఏం చేస్తామంటే ముందు హెల్దీ పాటెడ్ ప్లాంట్ని తీసుకుంటాం. ఓకే, తీసుకున్న తర్వాత ఒక ఆకుని ఎంచుకుని ఆకు పైన మనం లైట్ స్క్రీన్ అమరుస్తాం. లైట్ స్క్రీన్ అంటే వేరే ఏమీ కాదు, ఒక బ్లాక్ పేపర్ని తీసుకుని ఒక బ్లాక్ పేపర్ని 2 ముక్కలుగా తీసుకుని ఆకు యొక్క పైన మరియు క్రింద 2 వైపులా కవర్ అయ్యే విధంగా ఇలా ఉంచి మనం పైన క్లిప్స్ పెట్టడం జరుగుతుంది. ఇది బ్లాక్ పేపర్ స్ట్రిప్స్. ఓకేనా, దీన్నే మనం లైట్ స్క్రీన్ అని పిలుస్తాం. దీన్నే లైట్ స్క్రీన్ అంటాం. ఓకేనా, కుండీలో ఆరోగ్యంగా పెరుగుతున్న ఒక మొక్కను తీసుకుని ఆ మొక్క యొక్క ఒక ఆకుని ఎంచుకుని దానిపైన లైట్ స్క్రీన్ అమర్చాం. మనం అంటే బ్లాక్ పేపర్ని అమర్చాం. ఎందుకు అంటే కాంతి పడకుండా చేయటం కోసం. ఓకే, ఇట్లా అమర్చిన తర్వాత ఈ సెటప్ అంతా తీసుకెళ్ళి మనం సూర్యరశ్మిలో ఉంచాల్సి ఉంటుంది. సూర్యరశ్మిలో 3 or 4 hours మనం ఎండలో ఉంచి తర్వాత మనం పిండి పదార్థ పరీక్ష చేస్తాం మనం. ఓకేనా, చూడండి ఇట్లా ఎండలో ఉంచడం వల్ల ఎండలో ఉంచిన తర్వాత ఏమవుతుందంటే లైట్ స్క్రీన్ అమర్చినటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగానికి సన్లైట్ పడట్లేదు, మిగిలిన భాగం అంతా కూడా సన్లైట్ పడుతుంది. కానీ కొన్ని గంటల తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ మొక్క నుంచి ఆకుని సెపరేట్ చేస్తాం.
ఓకే, ఆకుని సెపరేట్ చేసి దీన్ని అయోడిన్ టెస్ట్ చేస్తాం. ఓకేనా, అయోడిన్ టెస్ట్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ మనం ముందు చెప్పుకోవడం జరిగింది. ఓకే, అదే విధంగా అయోడిన్ టెస్ట్ చేస్తాం. అయోడిన్ టెస్ట్ చేసిన తర్వాత మనం పరిశీలిస్తే ఏం జరిగిందంటే లైట్ స్క్రీన్ ఉన్న భాగం తప్ప మిగిలిన భాగం అంతా కూడా మనకి ఈ 2 భాగాలు ముదురు నీలి రంగులోకి మారుతాయి. ఓకేనా, లైట్ స్క్రీన్ అమర్చిన భాగం తప్ప మిగిలిన భాగం అంతా ముదురు నీలి రంగులోకి మారింది. అంటే ముదురు నీలి రంగులోకి మారింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ పిండి పదార్థాలు తయారయ్యాయి అని అర్థం. మరి ఇక్కడ ఎందుకు తయారవ్వలేదు, లైట్ స్క్రీన్ ఉన్న ప్లేస్లో ఎందుకు తయారవ్వలేదు అంటే ఈ ప్లేస్లో మనకి ఎండ పడలేదు కాబట్టి, అంటే కాంతి లభించలేదు కాబట్టి. అంటే కాంతి లభించలేదు కాబట్టి ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం అని తెలుస్తుంది. ఇది కాంతి అవసరం అనేటువంటి ఎక్స్పెరిమెంట్, దీన్నే లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ అంటాం. లైట్ స్క్రీన్ అనేది ఏంటంటే మన పేపర్పై అమర్చేటువంటి ఒక బ్లాక్ పేపర్. ఓకేనా, ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, తర్వాత కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనే ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ మనం కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనే ఎక్స్పెరిమెంట్. దీన్నే మోల్స్ అర్ధపత్ర పరీక్ష అని కూడా పిలుస్తుంది. దీన్ని మోల్స్ అర్ధపత్ర పరీక్ష, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తాం. మిమ్మల్ని లైట్ స్క్రీన్ పరీక్ష దేనికోసం చేస్తారు అంటే కాంతి అవసరం నిరూపించడానికి అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఇది ఏది నిర్ధారించడానికి చేస్తారు అంటే కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని నిరూపించడానికి చేస్తారని చెప్పి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని చేసే ముందుగా మనం ఇంతకు ముందులానే హెల్దీ పాటెడ్ ప్లాంట్ అంటే ఆరోగ్యంగా కుండీలో పెరుగుతున్నటువంటి ఒక మొక్కను తీసుకుంటాం. ప్రయోగానికి మొక్కను తీసుకునే ముందు యాజ్ యూజువల్గా మనం ఆ మొక్కను 2 లేదా 3 రోజులు మనం చీకటి గదిలో ఉంచాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి మొక్కను తీసుకునేటప్పుడు సన్నగా పొడవైన ఆకులు ఉన్నటువంటి మొక్కను తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఆకును ఎంచుకుని దాన్ని ఒక వెడల్పు మూతి కలిగినటువంటి గాజు సీసాలో ఉంచాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఒక వెడల్పు మూతి గల గాజు సీసాలో ఆకుని మనం సెట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక స్టాండ్ అనుకోండి. ఓకే, తర్వాత మనకి సీసా లోపలకు గాలి చొరబడకుండా ఉండే విధంగా ఆ రబ్బర్ బిరడా మధ్యలో మనం వ్యాజిలిన్ పోయడం అనేది జరుగుతుంది. ఇది ఒక జాగ్రత్త. ఓకేనా, ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. దీన్ని తీసుకెళ్ళి మనం కొన్ని గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచుతాం. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్కి మనం ఒక సీసా తీసుకున్నామని చెప్పాం, సీసాలో ఆకును ఉంచామని చెప్పాం. అయితే సీసాలో ఆకుని ప్రవేశపెట్టే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ సీసాలో ఒక పదార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఒక రసాయన పదార్థం. దీని పేరు ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకేనా, మనకి ఈ ప్రయోగానికి సంబంధించి సీసాలో ఆకును ప్రవేశపెట్టే ముందు ఆ సీసాలో ఒక రసాయన పదార్థం తీసుకోవాలి, దాని పేరు పొటాషియం హైడ్రాక్సైడ్. అయితే పొటాషియం హైడ్రాక్సైడ్ పదార్థం ఎందుకు తీసుకున్నాము అంటే ఈ సీసాలో ఉన్నటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటే కనుక ఆ కార్బన్ డైఆక్సైడ్ అది శోషించుకోవడానికి, ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ శోషించుకుంటుంది. ఎందుకంటే మన కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనే ప్రయోగం చేస్తున్నాం. ఓకేనా, అయితే ఒకవేళ గాలిలో ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ప్రతి ప్లేస్లోనూ గాలి ఉంటుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కాబట్టి ఈ సీసాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ జరిగేటువంటి ప్రయోగాన్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండటం కోసం, సీసాలో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేయడం కోసం మనం ఇక్కడ ఉపయోగించినటువంటి కెమికల్ ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో సీసాలో తీసుకున్న పదార్థం ఏది అంటే KOH లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ అని చెప్పాలి. ఓకేనా, KOHని ఎందుకు తీసుకున్నారు అంటే సీసాలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడానికి చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకి అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎండలో ఉంచాల్సి ఉంటుంది. ఓకే, ఎండలో ఎందుకంటే కాంతి అవసరం కాబట్టి, ఓకే, కాంతిలోనే మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనం ఎండలో ఉంచి కొన్ని గంటల తర్వాత, ఓకే, ఏ లీఫ్కి అయితే మనం సీసాలో ఇన్సర్ట్ చేసామో ఆ లీఫ్ని సీసా నుంచి మనం జాగ్రత్తగా తొలగించాలి. ఓకే, మొక్కని సెపరేట్ చేసి ఇప్పుడు దీన్ని అయోడిన్ టెస్ట్ చేయాలి. ఓకే, అయోడిన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయోడిన్ టెస్ట్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే సీసాకు వెలుపలి భాగం, ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏ భాగం మనకి డార్క్ బ్లూ కలర్లో మారిందంటే
సీసా యొక్క వెలుపలి భాగం నీలి రంగులోకి మారింది. ఓకే, అయితే సీసా లోపల ఉన్న భాగం ఎందుకు నీలి రంగులోకి మారలేదు అంటే సీసా లోపల ఉన్న భాగానికి మనకి కార్బన్ డైఆక్సైడ్ అందలేదు. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అందలేదు కాబట్టి లోపల ఆహార పదార్థాలు తయారవ్వాల. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఫైనల్గా కిరణజన్య సంయోక్రియ జరగాలంటే, ఆహార పదార్థాలు తయారవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని తెలుస్తుంది. ఓకేనా, సీసా లోపల ఉన్న భాగానికి కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు అందలేదు అంటే మనం బాటిల్లో బిరడా బిగించి గాలి చొరబడకుండా మూసేస్తాం కాబట్టి. మరి సీసా లోపల ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు కదా అంటే అది కూడా శోషించుకోవడానికి మనం ఇక్కడ ఏం ఉపయోగించాం, KOH ఉపయోగించాం కాబట్టి. ఓకేనా, ఈ విధంగా మనకి అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు సీసా వెలుపలి భాగం నీలి రంగులోకి మారింది, లోపలి భాగం మారలేదు. ఎందుకంటే దీనికి కార్బన్ డైఆక్సైడ్ అందలేదు కాబట్టి. ఓకే, దీన్ని బట్టి ఫైనల్గా మనకి కిరణజన్య సంయోగక్రియలో పిండి పదార్థాలు తయారవ్వాలంటే ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అని తెలుస్తుంది. ఓకేనా, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో లోపల సీసా లోపల ఉపయోగించిన పదార్థాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్స్పెరిమెంట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాతది కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే వాయువు ఆక్సిజన్ అని నిర్ధారించేటువంటి పరీక్ష. ఓకే, ఇది ఎలా చేస్తారో చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే వాయువు ఆక్సిజన్ అని నిర్ధారించేటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ మనం హైడ్రిల్లా గరాటో ఎక్స్పెరిమెంట్గా పిలుస్తాం. హైడ్రిల్లా ఫన్నెల్ ఎక్స్పెరిమెంట్ అంటాం దీన్నే. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకి పరికరాలకు సంబంధించి ఫస్ట్ హైడ్రిల్లా మొక్కను కానీ లేదా ఎలోడియా, ఇవి నీటిలో పెరిగేటువంటి మొక్కలు. ఓకే, హైడ్రిల్లా మొక్కను కానీ లేదా ఎలోడియా మొక్కను కానీ ఏదో ఒక దాన్ని తీసుకుంటాం మనం. ఓకే, వీటితో పాటు మనకి ఏమేమి కావాలి, ఒక బేకరు, ఒక ఫన్నెల్, గ్లాస్ ఫన్నెల్, ఒక టెస్ట్ ట్యూబ్ కావాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక బేకర్ తీసుకుని బేకర్ని మనం సకానికంటే ఎక్కువగా నీటితో నింపేస్తాం. ఓకే, తర్వాత ఒక ఫన్నెల్, గ్లాస్ ఫన్నెల్ తీసుకుంటాం. ఈ గ్లాస్ ఫన్నెల్లో హైడ్రిల్లా మొక్క యొక్క బ్రాంచెస్ కొన్ని మనం ఈ ఫన్నెల్లో ఉంచడం జరుగుతుంది. ఓకేనా, ఈ సెటప్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈ అమెరికన్ అంతటినీ కూడా మనం గాజు బేకర్లో పెడతాం. ఓకే, నీటితో నిండినటువంటి గాజు బేకర్లో హైడ్రిల్లా మొక్కలు కలిగినటువంటి ఒక గరాటును మనం ఉంచడం జరిగింది. ఓకేనా, తర్వాత ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని టెస్ట్ ట్యూబ్ నిండుగా నీటితో నింపేసి టెస్ట్ ట్యూబ్ పైభాగాన్ని బొటన వేలుతో మూసి దీన్ని ఈ గరాటు పైన బోర్లించడం జరుగుతుంది. ఓకేనా, టెస్ట్ ట్యూబ్ నిండుగా నీటిని తీసుకుని బొటన వేలుతో మూసి దాన్ని జాగ్రత్తగా మనకి గరాటు పైన బోర్లించడం జరుగుతుంది. ఓకేనా, ఇది టెస్ట్ ట్యూబ్ మొత్తం నీటితో నిండి ఉంటుంది. బోర్లించడం వల్ల దీని మట్టం కొంచెం నీటి మట్టం కొంచెం తగ్గుతుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఓకే, ఈ విధంగా అమర్చిన తర్వాత దీన్ని మనం సూర్యరశ్మిలో ఉంచాల్సి ఉంటుంది. సూర్యరశ్మిలో ఉంచి కొన్ని గంటల పాటు మనం పరిశీలిస్తే ఏం జరుగుతుందంటే మనం హైడ్రిల్లా మొక్క నుంచి నీటి బుడగలు ఉత్పత్తి అవ్వడాన్ని మనం క్లియర్గా చూస్తాం. హైడ్రిల్లా మొక్కల నుంచి నీటి బుడగలు విడుదలవుతాయి. విడుదలైన నీటి బుడగలు ఏమవుతాయంటే మనకి టెస్ట్ ట్యూబ్ యొక్క కొన భాగాన్ని చేరుతాయి. ఓకే, గాలి అంతా కూడా టెస్ట్ ట్యూబ్ కొన భాగాన్ని చేరుతుంది. మెల్లగా నీటి మట్టం అనేది కిందకి దిగుతుంది. ఓకేనా, ఈ విధంగా 2-3 గంటలు పరిశీలించిన తర్వాత జాగ్రత్తగా ఈ అమెరికా నుంచి టెస్ట్ ట్యూబ్ని వెలుపలికి తీసి, అంటే బొటన వేలుతో మూసి ఉంచి టెస్ట్ ట్యూబ్ని వెలుపలికి తీయాల్సి ఉంటుంది. ఇది టెస్ట్ ట్యూబ్. ఓకే, మనకి అడుగున నీరు ఉంటుంది, పైన ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఒక వాయువు ఉంది. ఓకేనా, ఈ వాయువు ఏంటి అనేది మనకు తెలియదు. ఓకేనా, అయితే దీన్ని మనం బొటన వేలుతో మూసి ఉంచి మనం వెలుపలికి తీయాల్సి ఉంటుంది. ఓకేనా, తీసిన తర్వాత ఒక మండుతున్న అగ్గిపుల్లను టెస్ట్ ట్యూబ్ కొన దగ్గర నుంచి జాగ్రత్తగా వేలును బయటకు తీసినప్పుడు ఇది మరింత కాంతివంతంగా మండుతుంది.
ఓకే, అంటే మంటలు మండటాన్ని ప్రేరేపించేటువంటి వాయువు ఏది? ఆక్సిజన్. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ విడుదలైన వాయువు ఆక్సిజన్ అని తెలుస్తుంది. ఓకేనా, ఇది కిరణజన్య సంయోక్రియలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్ అని నిరూపించేటువంటి ప్రయోగం. ఓకేనా, అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ ఈ బీకర్ నుంచి టెస్ట్ ట్యూబ్ వెలుపలికి తీసేటప్పుడు టెస్ట్ ట్యూబ్ యొక్క కొన బొటన వేలుతో మూసి ఉంచి వెలుపలికి తీయాల్సి ఉంటుంది. ఓకేనా, తరువాత ఒక వెలుగుతున్న అగ్గిపుల్లను మనం ఈ టెస్ట్ ట్యూబ్ కొన ముందు ఉంచి తర్వాత జాగ్రత్తగా వేలిని బయటికి తీస్తే ఇక్కడ ఉన్నటువంటి వాయువు వల్ల ఆ అగ్గిపుల్ల చాలా ప్రకాశవంతంగా మండటం జరుగుతుంది. అట్లా మంటలు మండటానికి తోడ్పడేటువంటి వాయువు ఆక్సిజన్ కాబట్టి ఇక్కడ ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోక్రియలు విడుదలైన వాయువు కూడా ఆక్సిజన్ అని చెప్పి మనకు నిర్ధారించబడుతుంది. ఇది ప్రయోగం. ఓకే, ఇట్లా మనకి ఈ 4 రకాల ప్రయోగాలు మనకు 10th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, డయాగ్రమాటిక్గా ఉంటాయి, అక్కడ డీటెయిల్గా ఒకసారి చదవండి. ఓకేనా, ఈజీగానే ఉండే ఎక్స్పెరిమెంట్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే CO2 ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అయితే అక్కడ ఉపయోగించిన సీసాలో ఉపయోగించిన పదార్థం ఏంటో గుర్తుపెట్టుకోండి చాలు. అలాగే ఎక్స్పెరిమెంట్స్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి. రెండోది, ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఎందుకు ఎండలో ఉంచాలి అంటే కాంతి ఉంటేనే మన కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది కాబట్టి వీటిని ఎండలో ఉంచాల్సి ఉంటుంది. రెండోది, ప్రయోగానికి ముందుగా మొక్కను ఎందుకు చీకటి గదిలో ఉంచాలి అది గుర్తుపెట్టుకోండి. ఓకే, టు మేక్ ద లీవ్స్ ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్, అంటే ఆకులను పిండి పదార్థాలు లేకుండా చేయడం కోసం. ఓకేనా, ఆకుల్లో ఉన్న పిండి పదార్థాలు ఖర్చు అయిపోవడం కోసం మనం ఈ విధంగా మనం చీకటి గదిలో ఉంచాల్సి ఉంటుంది ఎక్స్పెరిమెంట్కి ముందు. ఇట్లాంటి విషయాలు కొన్ని చూడండి. ఓకే, తర్వాత కిరణజన్య సంయోక్రియకు కావలసిన కారకాల్లో మొక్కలలో ఉండేటువంటి అతి ముఖ్యమైన కారకం పత్రహరితం. పత్రహరితం అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మనకి కిరణజన్య సంయోక్రియకు అవసరమయ్యే కారకాల్లో తర్వాత మనం పత్రహరితం. అసలు పత్రహరితం అనేది ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనకి మొక్కలన్నీ స్వయం పోషకాలు, మొక్కలలో ఆహారం తయారవుతుంది కాబట్టి. అయితే మొక్కల్లో ఏ భాగంలో ఆహారం తయారవుతుందని చెప్పుకున్నాం? ఆకులలో ఆహారం తయారవుతుంది కాబట్టి ఆకులని ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ప్లాంట్స్ లేదా ఆహారపు కర్మాగారం అని చెప్పాం. ఆకులలో మరలా ఎక్కడ జరుగుతుంది అంటే ఆకుల్లో కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఆ కణాల లోపల ఉండేటువంటి కణాంగం పేరు హరితరేణువు. ఆకులలో హరితరేణువు లేదా క్లోరోప్లాస్ట్ అనే కణాంగంలో మనకి కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది. అయితే క్లోరోప్లాస్ట్లో ఏముంటుంది అంటే పత్రహరితము అనేటువంటి పిగ్మెంట్, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఇది మనకి కిరణజన్య సంయోక్రియని జరుపుతూ ఉంటుంది. ఇదే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి అంటే సన్లైట్ని తీసుకుని కిరణజన్య సంయోక్రియ జరిపేటువంటి ప్రధానమైన నిర్మాణం ఏంటంటే పత్రహరితం. ఓకేనా, పత్రహరితం అనేది ఎక్కడుంది? హరితరేణువు అనే కణాంగంలో ఉంది. హరితరేణువులు ఎక్కడున్నాయి? ఆకుల్లో ఉండేటువంటి కణాల్లో ఉన్నాయి. ఓకేనా, అయితే ఆకులలో లేదా పత్రాలలో ఈ హరితరేణువులు అనేవి ఎక్కడ అమరి ఉంటాయి? పత్రహరితం అనేది ఏ భాగంలో ఎక్కువగా అమరి ఉంటుందో చూద్దాం. ఓకేనా, చూసే ముందు పత్రహరితానికి సంబంధించి ఓకే ఫస్ట్ టైం మనకి ఇంజన్ హౌస్ అనేటువంటి సైంటిస్ట్, ఈయన మొక్కల యొక్క ఆకుపచ్చని భాగాలలో మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరండి? ఇంజన్ హౌస్. ఓకే, గ్రీన్ కలర్ పార్ట్స్లో మాత్రమే, కేవలం ఆకుపచ్చని భాగాల్లో మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుగుతుందని చెప్పాడు. ఓకేనా, తర్వాత 1817వ సంవత్సరంలో మరొక ఇద్దరు శాస్త్రవేత్తలు, వాళ్ళిద్దరు ఎవరంటే పెలిటియర్ మరియు కావిన్షో. వీళ్ళు 1817 సంవత్సరంలో మొక్కల యొక్క ఆకుపచ్చ భాగాలలో ఉండేటువంటి పచ్చని పదార్థం, ఓకే గ్రీన్ కలర్, మొక్కల యొక్క ఆకుపచ్చని భాగాల్లో ఉండేటువంటి పచ్చని కషాయాన్ని వేరు చేయడం జరిగింది. ఓకేనా, మొక్కలలో ఆకుపచ్చ భాగాలలో ఉండేటువంటి ఆకుపచ్చని పదార్థం లేదా కషాయాన్ని వేరు చేసి దీనికి వీళ్ళు పత్రహరితం అని పేరు పెట్టడం జరిగింది. పత్రహరితం, దీన్నే క్లోరోఫిల్ అంటారని చెప్పుకున్నాం మనం.
చూడండి 1817వ సంవత్సరంలో ఇద్దరు సైంటిస్టులు ఎవరు పెలిటియర్ అండ్ కావిన్షియో వీళ్ళిద్దరూ కూడా మొక్కల ఆకుపచ్చని భాగాల్లో ఉండేటువంటి ఆ కషాయాన్ని ఆ పదార్థాన్ని వీళ్ళు వేరు చేశారు. వేరు చేసి దీనివల్లే మనకి కిరణజన్య సమీకరణ జరుగుతుందని చెప్పి ఆ పదార్థానికి ఒక పేరు పెట్టడం జరిగింది వీళ్ళు. దాని పేరు ఏంటంటే పత్రహరితము లేదా క్లోరోఫిల్. ఇట్లా క్లోరోఫిల్ అని పేరు పెట్టింది ఎవరు అంటే పెలిటియర్ అండ్ కావిన్షియో. అయితే క్లోరోఫిల్ అంటే అర్థం ఏంటంటే గ్రీన్ లీవ్స్ అని అర్థం, ఓకే, పచ్చని ఆకులు అని అర్థం, ఓకేనా, క్లోరోఫిల్ సంబంధించి. తర్వాత 1883వ సంవత్సరంలో చూడండి, నెక్స్ట్ 1883వ సంవత్సరంలో జూలియస్ వ్యాన్ సాక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ పత్రహరితం అనేది మొక్కల యొక్క ఆకులు మొత్తం విస్తరించి ఉండదని, ఓకేనా, పత్రహరితం మొక్కలలో ఆకులలో మొత్తం పత్రమంతా విస్తరించి ఉండదని, కేవలం కొన్ని భాగాల్లో మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈయన ఈ పత్రహరితం అనేది కేవలం మొక్కలలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన కణాంగాలు, అవి ఏంటంటే హరిత రేణువుల్లో మాత్రమే ఉంటుందని చెప్పి ఈయన వివరించడం జరిగింది, ఓకేనా. 1883వ సంవత్సరంలో జూలియస్ వ్యాన్ సాక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారంటే పత్రహరితం అనేది మొక్కల యొక్క పత్రం మొత్తం విస్తరించి ఉండదని చెప్పి కేవలం పత్రాల్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన కణాంగాలు హరిత రేణువుల్లో ఉంటుందని చెప్పి గుర్తించడం జరిగింది, ఓకేనా. ఈయన పేరు జూలియస్ వ్యాన్ సాక్స్. ఓకే, ఇది హరిత రేణువుకు సంబంధించి. అయితే పత్రం యొక్క అంతర్నిర్మాణంలో వ్యాన్ సాక్స్ చెప్పినట్టుగా ఏ భాగంలో హరిత రేణువు లేదా పత్రహరితం అనేది అమరి ఉంటుందనేది చూద్దాం. ఓకే, దీనికోసం ఆకు యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, తర్వాత పత్రం యొక్క అంతర్నిర్మాణము లేదా ఆకు యొక్క అడ్డుకోత పరిశీలిద్దాం. ఓకే, ఆకు యొక్క అడ్డుకోత పరిశీలిస్తే ప్రధానంగా మనకి 2 లేయర్స్ కనపడతాయి. పైన ఉన్నటువంటి లేయర్ని అలాగే క్రింద ఉన్నటువంటి లేయర్. పై లేయర్ని మనం అప్పర్ ఎపిడెర్మిస్ లేదా పై బాహ్య చర్మం అని పిలుస్తాం. ఓకే, ఇది పై బాహ్య చర్మము లేదా అప్పర్ ఎపిడెర్మిస్ అంటాం దీన్ని, ఓకేనా. అలాగే క్రింద ఉన్నటువంటి దాన్ని లోయర్ ఎపిడెర్మిస్ లేదా క్రింది బాహ్య చర్మంగా పిలుస్తాం. అయితే పత్రం యొక్క అంతర్నిర్మాణంలో 2 బాహ్య చర్మాలు, ఓకేనా. తర్వాత పై బాహ్య చర్మానికి పైన ఒక పొర ఉంటుంది, మైనంతో ఏర్పడినటువంటి పొర, దీన్నే క్యూటికల్ లేదా అవబాసిని అని పిలుస్తాం. అవబాసిని ఇది పై బాహ్య చర్మము, అలాగే ఇది క్రింది బాహ్య చర్మం, ఓకే. తర్వాత ఈ పత్రం యొక్క అంతర్నిర్మాణంలో పై భాగంలో కొన్ని ప్రత్యేకమైన కణాలు అమరి ఉంటాయి. ఇది స్తంభాకారంలో ఉంటాయి. ఇవి సుమారుగా 2 వరుసల్లో అమరి ఉంటాయి. స్తంభాకృతిలో ఉండేటువంటి ఈ కణాలనే మనం స్తంభ మృదు కణజాలం అని పిలుస్తాం. స్తంభాకార మృదు కణజాలం అని పిలుస్తాం దీన్ని. ఇవి సుమారుగా మనకి 2 వరుసల్లో మీరు ఉంటాయి. ఓకేనా. తర్వాత మనకి అంతర్నిర్మాణం పరిశీలిస్తే మధ్య భాగంలో ఓకే ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది ప్రసరణ కణజాలాలకు సంబంధించి. ఓకే, ఇందులో పైన ఉండేటువంటి ప్రసరణ కణజాలాన్ని ఓకే దీన్ని దారు అని పిలుస్తాం. క్రింద ఉండేటువంటి ప్రసరణ కణజాలాన్ని మనం పోషక కణజాలం అంటాం. ఓకే, మొక్కలలో రవాణా గురించి లేదా కణజాలాల గురించి చెప్పుకుంటాం. ఓకే, మధ్యలో ఇది వాస్కులార్ బండిల్ అంటాం. ఇందులో ప్రసరణ కణజాలాలు ఉంటాయి. ఓకే, దీని గురించి తర్వాత చెప్పుకుందాం. చూడండి, ఆకు యొక్క అంతర్నిర్మాణంలో పై భాగంలో ఉన్నది స్తంభాకార మృదు కణజాలం. అలాగే దీనికి దిగువన క్రింద నమిరి ఉన్నది దీన్నే స్పంజి మృదు కణజాలం అని పిలుస్తాం. ఇది ఆకు యొక్క అంతర్నిర్మాణం మొత్తం విస్తరించి ఉంటుంది. దీన్నే స్పంజి మృదు కణజాలం అని పిలుస్తాం. ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండా మొత్తం అంతర్నిర్మాణం అంతా కూడా ఇది విస్తరించి ఉంటుంది. ఓకే, ఇది స్పంజి మృదు కణజాలం. ఓకేనా, ఇది ఆకు అంతర్నిర్మాణంలో ఉండేటువంటి 2 రకాల మృదు కణజాలాలు. ఈ రెండింటినీ కలిపి
స్తంభాకార మృదు కణజాలము, స్పంజి మృదు కణజాలం, ఈ రెండింటినీ కలిపి సంధాయక కణజాలంగా పిలుస్తాం మనం. సంధాయక కణజాలం లేదా మీసోఫిల్ అంటాం. ఓకేనా, దీన్ని మీసోఫిల్ అని పిలుస్తాం. ఇప్పుడు స్తంభాకార మృదు కణజాలం, అలాగే స్పంజి మృదు కణజాలం. తర్వాత ఈ స్పంజి మృదు కణజాలంలో గాలి గదులు ఉంటాయి. అలాగే క్రింది బాహ్య చర్మంలో అక్కడక్కడ మనకి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని స్టొమేటా లేదా పత్రరంధ్రాలు అని పిలుస్తాం. పత్రరంధ్రాలు తెరుచుకునే చోట ఇక్కడ మనకి గాలి గది అనేది ఉంటుంది. గాలి గది ఇది పత్రం యొక్క అంత నిర్మాణానికి సంబంధించి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఏది హరిత రేణువులు, అలాగే పత్రహరితం. ఇవి ఎక్కువగా ఎక్కడ అమరి ఉంటాయంటే ఈ సంధాయక కణజాలంలోనే ఈ పత్రహరితం అనేది అమరి ఉంటుంది. అయితే ఈ సంధాయక కణజాలంలో మరలా ఈ స్తంభాకార మృదు కణజాలంలో ఎక్కువగా హరిత రేణువులు ఉంటే స్పంజి కణజాలంలో చాలా తక్కువ హరిత రేణువులు ఉంటాయి. ఓకేనా, స్తంభాకార మృదు కణజాలంలో పత్రహరితం చాలా ఎక్కువగా ఉంటుంది, స్పంజి కణజాలంలో చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఓవరాల్గా చూస్తే ఈ సంధాయక కణజాలం అంటే స్తంభాకార మృదు కణజాలము మరియు స్పంజి మృదు కణజాలం ఈ రెండిటిలోనూ మనకి పత్రహరితం అనేది అమరి ఉంటుంది. అలాగే వీటితో పాటు ఇదొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండిటితో పాటు ఎక్కడ మనకి పత్రహరితం అమరి ఉంటుంది అని అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటంటే పత్రరంధ్రాల యొక్క రక్షక కణాల్లో. ఇది పత్రరంధ్రం అనుకుంటే దీన్ని ఆవరిస్తూ 2 గాడ్ సెల్స్ ఉంటాయి. గాడ్ సెల్స్ లేదా రక్షక కణాలు అంటాం. రక్షక కణాల్లో కూడా కొంతవరకు మనకి పత్రహరితం అనేది అమరి ఉంటుంది. ఓకేనా, ఆకు యొక్క అంతర్నిర్మాణంలో ఈ 3 భాగాల్లో ఏ 3 భాగాలు స్తంభాకార మృదు కణజాలం, స్పంజి మృదు కణజాలం, అలాగే పత్రరంధ్రాల యొక్క రక్షక కణాల్లో మనకి పత్రహరితం అనేది ఎక్కువగా అమరి ఉంటుంది. అందులో అత్యధికంగా ఎక్కడ ఎక్కువ అమరి ఉంటుందంటే స్తంభాకార మృదు కణజాలంలో. ఓకేనా, ఈ రెండింటిని కలిపి మనం సంధాయక కణజాలంగా పిలుస్తాం. ఇది ఆకు యొక్క అంతర్నిర్మాణం. ఓకేనా, ఇక్కడ ఉండేటువంటి పత్రహరితం, ఓకే, హరిత రేణువుకు సంబంధించి. ఓకే, ఇప్పుడు ఈ కిరణజన్య సంయోక్రియకి తోడ్పడేటువంటి పత్రహరితము హరిత రేణువులో ఎక్కడ అమరి ఉందో చూద్దాం. హరిత రేణువు యొక్క నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. చూడండి, తర్వాత క్లోరోప్లాస్ట్ లేదా హరిత రేణువు యొక్క నిర్మాణం. ఓకే, హరిత రేణువు నిర్మాణం తెలుసుకునే ముందు మనకి 1954 సంవత్సరం తర్వాత మనకి ఎవరంటే డేనియల్ ఆర్నాన్ అనేటువంటి సైంటిస్ట్. ఈయన మొక్కల యొక్క కణాల నుంచి హరిత రేణువుని సమర్థవంతంగా వేరు చేయగలిగిన వ్యక్తి ఎవరంటే డేనియల్ ఆర్నాన్. ఓకే, కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది, అలాగే హరిత రేణువు యొక్క నిర్మాణం ఎలా ఉంది అనేది పరిశీలించడానికి సంబంధించి సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం మనకి క్లోరోప్లాస్ట్ని మొక్క కణాల నుంచి సెపరేట్ చేసిన వ్యక్తి ఎవరంటే డేనియల్ ఆర్నాన్. ఏమని చూడండి, ఆఫ్టర్ 1954 అని ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత హరిత రేణువు యొక్క నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. ఓకే, హరిత రేణువు యొక్క నిర్మాణం పరిశీలిస్తే ఇంచుమించు ఇట్లా ఇది బాదంకాయ ఆకారంలో ఉంటుంది. ఈ కణాంగం అనేది డబుల్ లేయర్ అంటే 2 పొరలను కలిగి ఉంటుంది. ఇది 2 పొరలను కలిగి ఉన్నటువంటి నిర్మాణం. అలాగే దీని యొక్క అంతర్నిర్మాణం లోపల పరిశీలిస్తే కొన్ని దొంతరలు వంటి నిర్మాణాలు కనపడతాయి మనకి. హరిత రేణువు యొక్క లోపల నిర్మాణం పరిశీలిస్తే దొంతరలుగా అమరి ఉన్న కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిని థైలికాయిడ్ దొంతరలు అని పిలుస్తాం మనం. ఓకే, వీటిని మనం థైలికాయిడ్ దొంతరలు అంటారు. ఓకేనా, వీటిని గ్రానా అని కూడా పిలుస్తాం. గ్రానా. ఓకే, హరిత రేణువు యొక్క అంతర్నిర్మాణం పరిశీలిస్తే కొన్ని దొంతరలు వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. మనం కాయిన్స్ని ఒకదానిపైన ఒకటి పేర్చితే ఎలా ఉంటుందో ఆ విధంగా దొంతరలా కనిపించేటువంటి నిర్మాణాలు ఈ థైలికాయిడ్ దొంతరలనే మనం గ్రానా అని పిలుస్తాం. ఓకేనా, తర్వాత
మనకి కాంతిని గ్రహించి కిరణజన్య సంయోక్రియను జరిపేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఇవే గ్రాన. మనం చెప్పుకునేటువంటి పత్రహరితం క్లోరోఫిల్ అనేది ఎక్కడ మీరు ఉంటుంది అంటే హరితరేణువు లోపల ఉండేటువంటి థైలకాయిడ్ దొంతరలో మీరు ఉంటుంది, అంటే గ్రానాలో మీరు ఉంటుంది. ఓకేనా, అందువల్లే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసేటువంటి నిర్మాణాలు ఏంటి, గ్రానా లేదా థైలకాయిడ్ దొంతరలు. అలాగే ఈ హరితరేణువు లోపల ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం స్ట్రోమా అని పిలుస్తాం, లేదా అవర్ణిక అని కూడా అంటాం దీన్ని. ఓకే, ఇది హరితరేణువు యొక్క అంతర్నిర్మాణం. హరితరేణువు యొక్క అంతర్నిర్మాణంలో మనకు రెండు భాగాలు కనిపిస్తాయి. దొంతరలుగా ఉండేటువంటి నిర్మాణాలని థైలకాయిడ్ దొంతరలు లేదా గ్రానా అని పిలుస్తాం. మిగిలిన ఖాళీ ప్రదేశాన్ని మనం స్ట్రోమా అని పిలుస్తాం. ఓకేనా, ఈ థైలకాయిడ్ దొంతరలోనే పత్రహరితం అనేది అమరి ఉంటుంది. అమరి ఉండి ఇది సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి కిరణజన్య సంయోక్రియ జరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే పత్రహరితం అనేది హరితరేణువులో ఎలా అమరి ఉంటుందో చూద్దాం. ఓకేనా, మనకి పత్రహరితం అనేది ఒక రకమైన గ్రీన్ కలర్ పిగ్మెంట్, మొక్కలలో ఉండేటువంటి ఆకుపచ్చని వర్ణదం పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనేది. ఈ క్లోరోఫిల్ అనేది ఈ థైలకాయిడ్ దొంతరలలో రెండు రకాలుగా అమరి ఉంటుంది. ఓకే, రెండు రకాల క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేవి థైలకాయిడ్ దొంతరలో అమరి ఉంటాయి. ఆ రెండు రకాల క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఏంటంటే ఒకటి క్లోరోఫిల్ ఏ, రెండవది క్లోరోఫిల్ బి. ఓకేనా, థైలకాయిడ్ దొంతరలలో మనకి పత్రహరితం అనేటువంటి వర్ణకం రెండు రకాలుగా అమరి ఉంటుంది. ఒకటి క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి. ఓకేనా, క్లోరోఫిల్ ఏని నీలి ఆకుపచ్చ వర్ణదంగా పిలుస్తాం, అలాగే క్లోరోఫిల్ బిని పసుపు పచ్చ వర్ణదంగా పిలుస్తాం. ఓకే, ఇట్లా క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి ఇవి రెండు కూడా థైలకాయిడ్ దొంతరలో అమరి ఉంటాయి. అయితే సుమారుగా ఇట్లాంటి కలర్ పిగ్మెంట్స్ అనేవి, ఓకేనా, గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ అనేవి పత్రహరిత వర్ణదాలు అనేవి సుమారుగా 250 నుంచి 400 కలిసి కొన్ని గ్రూప్స్గా, కొన్ని సముదాయాలుగా మనకి ఈ థైలకాయిడ్ దొంతరలో అమరి ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇట్లా పత్రహరిత అణువులు అనేవి సుమారుగా 250 నుంచి 400 వరకు కొన్ని సముదాయాలుగా మనకి థైలకాయిడ్ దొంతరలో అమరి ఉంటాయి. ఈ సముదాయాలనే మనం కాంతి శోషణ సముదాయాలు అని పిలుస్తాం. కాంతి శోషణ సముదాయాలు అంటాం. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తాం. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లేదా కాంతి శోషణ సముదాయాలు అంటాం. అంటే సుమారు 250 నుంచి 400 వరకు ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అని కలిపి కొన్ని గ్రూప్స్గా మనకి థైలకాయిడ్ దొంతరలో అమరి ఉంటాయి. ఈ క్లోరోఫిల్లో మనకి ఎన్ని రకాలు చెప్పుకున్నాం, క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ అనేది ఏ కలర్లో ఉంటుంది, మనకి నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అలాగే క్లోరోఫిల్ బి అనేది పసుపు పచ్చ రంగులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది పత్రహరితానికి సంబంధించి. ఓకే, పత్రహరితం అనేది ఎక్కడ అమరి ఉంది, థైలకాయిడ్ దొంతరలో అమరి ఉంది. ఈ థైలకాయిడ్ దొంతరలు అనేవి ఎక్కడ ఉన్నాయి, హరితరేణువు అనేటువంటి కణాంగంలో ఉన్నాయి. ఈ హరితరేణువు అనే కణాంగం ఎక్కడుంది, మొక్కల యొక్క ఆకులలో ఉండేటువంటి కొన్ని కణాల్లో ఉంది. ఆకుల్లో ఏ కణాల్లో ఉంది, స్తంభ కణజాలంలో ఎక్కువగా ఉంది, అలాగే స్పంజీ కణజాలంలో కొంతవరకు ఉంది. దాంతోపాటు పత్రరంధ్రం లేదా స్టొమేటా యొక్క గాడ్ సెల్స్ రక్షక కణాల్లో కొంతవరకు అమరి ఉంటుంది. ఓకేనా, ఇది హరితరేణువు మరియు పత్రహరితం గురించి. ఓకేనా, తర్వాత ఈ కాంతి శోషణ సముదాయాలు లేదా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ వీటిని కిరణజన్య సంయోక్రియ ప్రమాణాలుగా పిలుస్తాం. కిరణజన్య సంయోక్రియ ప్రమాణాలు అని చెప్పి వీటిని పిలుస్తామంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లేదా ఈ కాంతి శోషణ సముదాయాల్ని కిరణజన్య సంయోక్రియ ప్రమాణాలని పిలుస్తాం. ఓకేనా, తర్వాత కిరణజన్య సంయోక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని దశల్లో జరుగుతుంది, ఆ మెకానిజం ఏముందో చూద్దాం.